పుట్టింది మనలోనే, అది పెరిగింది మనలోనే, తర్వాత లయమైంది. అట్లాగే మనం కూడా బ్రహ్మదేవుని స్వప్నంలో ఉన్నాం. ఇప్పుడు బ్రహ్మదేవుడు పడుకుంటే ఆయన స్వప్నంలో మనం పుట్టినట్టుగా, పెరిగినట్టుగా, లయమైనట్టుగా. మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం. ఇప్పుడు తన శరీరంలోనే పుట్టింది. ఇంకొకటి విషయం, పడుకున్న తర్వాత స్వప్నంలో నువ్వు ఎక్కడికి పోతున్నావు, బజార్కి వెళ్తున్నావు, కూరగాయలు కొనుక్కున్నదానికో, లేదు పూజ చేస్తున్నావు కదా. ఈ శరీరంతో చేస్తున్నావా, ఆ శరీరంతో చేస్తున్నావా? అయితే ఇప్పుడు ఈ శరీరానికంటే ఆ శరీరం భిన్నమైందా, ఒకటేనా? భిన్నమైంది. ఇప్పుడు అది నువ్వా ఇది నువ్వా? బాగా విచారించండి. ఈ శరీరము మంచం పైనే పడుకుంది, వాళ్ళపైన మంచం పైన కిందన ఎక్కడో పడుకుంది. ఈ శరీరంలో స్వప్నం వచ్చింది, అక్కడ ఒక శరీరం తయారైంది. ఆ శరీరము మనం పోయినట్టుగా తెలుస్తుంది, కానీ నా శరీరం ఇట్లా ఉందని తెలియదు. మళ్ళీ అక్కడ కూడా మనం చూసుకోము, మన శరీరాన్ని మనం చూసుకోము. ఇక్కడంటే చూసుకుంటాం కానీ అక్కడ మనం చూసుకోము. ఒకరు చూసుకున్నా కానీ వెళుతూ ఉన్నాం, అక్కడ కూడా అనుభవిస్తున్నాం. ఏదైనా కష్టం వస్తే ఏడుతున్నాం, సుఖం వస్తే నవ్వుతున్నాం, వగైరా వగైరా అవుతున్నాయి. అయితే అక్కడ శరీరం, అక్కడ అభిమానం ఉన్నందువల్ల సుఖ దుఃఖాలు అక్కడ కలిగినాయి. ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సుఖ దుఃఖాలు అనుభవానికి వస్తున్నాయి, అభిమానం కూడా కలుగుతుంది. అయితే అక్కడ అభిమానం ఉన్నంత వరకు అక్కడ సుఖ దుఃఖాలు నాయి అనుకున్నావా? అందువల్ల తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని అనుసరించే సుఖ దుఃఖాలు కూడా నాయి అనుకుంటున్నావా? ఇప్పుడు ఏ శరీరానికి సంబంధించిన నీవు అది అందుకరికి స్వప్న దృష్టాంతం. అది దృశ్యమే, ఇది దృశ్యమే. అక్కడికి పోతే ఇది లేదు, ఇక్కడికి వస్తే అది లేదు. ఆ శరీరము ఎట్లా అయితే మిథ్యో, ఈ శరీరం కూడా మిథ్య, స్వప్న దృష్టాన్ని పట్టుకొని. అట్లా ఈ ఘటాదులంతా కూడా దృశ్యమైనందువల్ల ఎట్లా ఇది జడమో, అట్లాగే ఇవన్నిటిని మనం చూసుకుంటున్నాం కాబట్టి దృశ్యమైనందువల్ల జడము. అందువల్ల ఇది ఆత్మ కాదు, అనాత్మ అనేదాన్ని చేసింటారు. కాబట్టి ఘటాదివచ్చ దృశ్యత్వాతు తైరేవ కర్ణీదృశే స్వప్నేచ అనన్వయాజ్ఞేయో. స్వప్నంలో అన్వయం కాని చేత ఈ శరీరం సంబంధించినవి అన్ని కూడా అక్కడికి రావడం లే. మళ్ళీ వస్తున్నాయా? స్వప్నంలో ఈ శరీరానికి సంబంధించినవి అన్వయం కావడం లేదంటే అర్థం ఇది అక్కడికి రావడం లే. శుభ్రంగా ఏమైంది అంటే పడుకునేప్పుడు తెల్లారిన తర్వాత శ్రేణి శుభ్రంగా గులాబ్ జామున్ అవి ఇవన్నీ బాగా చేసుకుని గుమ్మగుమలాడితే ఏదే బాక్స్ లో పెట్టి అక్కడ పెట్టాం. స్వప్నంలో బాగా ఆకలైంది. అక్కడ మేము బాగా గులాబ్ జామున్ తీసి పెట్టుకున్నాం కదా, తెచ్చుకొని తింటే బాగుండు అనుకుంటావా? ఎందుకంటే ఇది అన్వయం కాదు. అనన్వయాతు. జాగ్రత్తలో ఉన్న వస్తువులు అక్కడికి రావు, అక్కడ ఉన్న వస్తువులు వస్తే ఎక్కడో ఉండేది కాదు, అక్కడ ఏడిపే లేదు. అందుకొరకు శరీరాంతరంలోకి అన్వయం కాదు, అవస్థాంతరంలోకి కూడా అన్వయం కాదు. ప్లస్ ఈ జాగ్రత్త అవస్థలో కూడా దృశ్య ప్రపంచం కాబట్టి దృశ్యాదవలే ఇవి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జడము అనాత్మ అన్నాడు. అందుకని స్వప్నేచ అనన్వయాత్ జ్ఞేయో దేహో అనాత్మ ఇది సూరిభి. సూరిభి అంటే బుద్ధివంతులైన వాళ్ళ ద్వారా, వివేకవంతులైన వాళ్ళు, పండితులైన వాళ్ళు స్వప్నం వలె జాగ్రత్త ఘటాదుల వలె ఈ శరీరాన్ని అనాత్మ అని తెలుసుకోవాలి. ఆత్మ అని చెప్పే అవకాశము లేదు అనే విషయాన్ని చెప్పి ఇప్పుడు వివేక జ్ఞానము అంటే ఏంటిది, తత్వజ్ఞానం యొక్క ఫలం ఏంటిది ఇప్పుడు ఈ విధంగా తెలుసుకున్నందువల్ల, ఇప్పుడు యథార్థం కదా ఇది జడమైనందువల్ల, దృశ్యమైనందువల్ల అనాత్మ, ఇది నేను కాదు అని వివేకం చేత తెలుసుకున్న జ్ఞానం యొక్క ఫలం ఏంటిది అని చెప్పబోతూ దేహాది కార్యకరణ సంఘాత వ్యతిరేక దర్శిన ప్రత్యక్షత ఏవ విరుద్ధం కార్యముపలభ్యతే. ఒక విషయాన్ని చెప్పారు ఇక్కడ. ఏంటి? దేహాది కార్యకరణ సంఘాత వ్యతిరేక అవ్యతిరేక. దేహాదులన్నీ కూడా కార్యము కరణ సంఘాతం. కరణాలంటే ఏమనుకున్నాము? ఒక జ్ఞానాన్ని, ఒక క్రియను చేసేదానికి పనిముట్టు. అది జ్ఞానేంద్రియం కావచ్చు, కర్మేంద్రియం కావచ్చు. దాని ద్వారా సంభవించేది కార్యం. తర్వాత సంఘాత వ్యతిరేక అవ్యతిరేక, అనుకూలము ప్రతిరూపం. ఈ రెండిటి చేత దర్శన అంటే ఎవరైతే చూస్తూ ఉంటారో ప్రత్యక్షత ఏవ విరుద్ధం కార్యం ఉపలభ్యతే, ప్రత్యక్షంగానే నీకు విరుద్ధమైన ఫలము పొందబడుతుంది అని. దేహం ఇంద్రియాలు వీరి యొక్క సంఘాతము, దేహాదికమంతా కూడా దేహాల కన్నా భిన్నమైన ఆత్మను తెలిసినవాడు ఏం చేస్తున్నాడు? వివేకి అనబడుతున్నాడు కదా. దేహాతులే ఆత్మని తెలుసుకున్నట్టయితే దాన్ని ఏమన్నాము? మిథ్యాజ్ఞానం అనుకున్నాం. కాబట్టి వీరిద్దరికి కూడా కలిగే జ్ఞాన ఫలం ఏంటిది? ఒకటి ఇంకొక దానికి విరుద్ధంగా ఉంటుంది, అవునా కదా?
దేహాదులను ఒకడు ఆత్మ అనుకున్నాడు, ఒకడేమో అనాత్మ అనుకున్నాడు. ఆత్మ అనుకునే వాని యొక్క ఫలం వేరు, అనాత్మ అనుకునే వాని యొక్క ఫలము వేరు. వీది వాడికి రాదు, వాడిది అంటే ప్రత్యక్షంలోనే మనకు విరుద్ధంగా కనిపిస్తుంది. ఒకరికేమో అశాంతి, ఒకరికేమో శాంతి, ఒకరికేమో దుఃఖము, ఒకరికేమో సుఖము. కాబట్టి అనాత్మవాదికి దుఃఖము, ఆత్మవాదికి సుఖము. అది దృఢమైన కారణం చేత అని చెప్పి చతుర్విరూహ్యతే యత్తత్ సర్వశక్త్యా శరీరకం స్థూలాయతే తదేవాహం ధియ భ్రాతం అచేతసాం. ఇంకా ఒక మంచి విషయాన్ని చెప్పారు ఇక్కడ. శరీరము నేనా కాదా, ప్రత్యక్ష విరుద్ధము ఫలము అనే దానికి ఏం చెప్పబోతున్నాడు అంటే ఇక్కడ చతుర్భిర్యోహతి తత్ సర్వశక్త్యా శరీరకం అన్నాడు అనుకోండి. నిద్రపోయిన తర్వాత నిద్రపోయిన వాడిని ఇక్కడ నుంచి అక్కడ విధించుకోవాలనుకున్నాడు అనుకోండి. అందువల్ల చతుర్భిరూహ్యతే నలుగురు చేత మోయబడుతూ ఉంటాడు. ఎవడు? నిద్రపోయినవాడు కదా. యత్త సర్వశక్త్యా శరీరకం. సర్వశక్తి అంటే వాళ్ళలో ఉన్న బలాన్నంతా ప్రయోగం చేసి ఆ నిద్రపోయిన వాడిని మోస్తూ అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటారు. స్థూలాయతే తదేవాహం ధియా గ్రాతమచేతసాం. నేను అనుకునేవాడు జాగ్రత్తలో ఉన్నప్పుడు ఆ నలుగురు చేత మోయాలనే భావం ఉంటుందా? గబక్కం లేస్తాడా? స్థూలాయతే ఎట్లా దూది పింజము పైకి లేస్తుందో అప్పుడు పక్కవాడు తాస్తాడన్న ఒప్పుకుంటాడే, దూరం ఉండవంట. దూరం ఉండవని అదే నిద్రపోయిన వాడు చైతన్య సంబంధం లేని కారణం చేతనేమో నలుగురు చేత మోయబడ్డాడు. ఎప్పుడైతే తను తానుగా ఉన్నాడో అప్పుడు దాంతో సంబంధము లేదు. ఇదంతా సంబంధం లేదు, ఇతరులతో సంబంధము లేదు. అందుకని తూలాయతే అంటే దూది పింజం ఎట్లా అయితే ఎగిరిపోతా ఉంటుందో అట్లా ఈ బొమ్మ ఎగిరిపోతుందా లేదా? గబగబగ పరిగెత్తా ఉంటారు. చిన్నప్పుడు మీరంతా ఎగిరారా లేదా? ఇక్కడి నుంచి అక్కడికి ఇప్పుడు కూడా ఆడుతూ ఉంటారు, చేరుతాను. అంటే అర్థమేమి? పడుకున్నప్పుడు దాని యొక్క సత్తా వేరు, జాగ్రత్త అవస్థలో ఉన్న సత్తా వేరు. పడుకున్నప్పుడేమో చైతన్యం దానికి సంబంధించి లేదు కాబట్టి నలుగురు మోయవలసి వచ్చేసింది. జాగ్రత్త ఎప్పుడైతే చైతన్యంతో సంబంధం ఏర్పడిందో, నీతో సంబంధం దానికి ఏర్పడిందో నలుగురితో అవసరము లేదు. దూది పింజం వల్ల తూలాయతే శరీరం నీతో సంబంధించినప్పుడు నలుగురితో సంబంధమే లేకుండా, అవసరమే లేకుండా పోయింది. కాబట్టి అప్పుడు ఆత్మకు అనాత్మకి, ఆత్మసత్తాకి అనాత్మసత్తాకి విరుద్ధ ఫలం ఉందా లేదా? ఎందుకు అంటే అనాత్మ ఏంటి? అనాత్మ యొక్క ఉనికి వేరు, ఆత్మ యొక్క ఉనికి వేరు. కాబట్టి దానికి ఉపమానం ఇచ్చారు. అందుకొరకు ఇది ప్రసిద్ధమా అప్రసిద్ధమా? ఈ ఉపమానము ప్రసిద్ధంగా మనకు కనిపిస్తూ ఈ యొక్క ప్రకరణాన్ని ఉపసంహారం చేస్తున్నారు. ప్రసిద్ధత్వాత్ ప్రకరణార్థోపసంహారాయ. ఈ ప్రకరణాన్ని అంటే ఇప్పుడు చెప్పిన విషయ ప్రకరణాన్ని ఉపసంహారం అంటే ముగించేదాని కొరకు ఈ యొక్క శ్లోకాన్ని చెబుతూ స్థూలం యుక్త్యా నిరస్త్యైనం నభసో నీలతామివ దేహం సూక్ష్మం నిరాకుర్యాత్ అతో యుక్తి విరాత్మనః. దాన్ని ఏ విధంగా చేయాలా? ఈరోజు ఆకాశం అంతా కూడా నల్లగా కనిపిస్తుంది అంటాం. ఆకాశం నల్లగా ఉంటుందా? పోనీ అదో సూర్యుడు కనిపించాడు కాబట్టి ఎర్రగా ఉంది అంటాము. ఎర్రగా ఉంటుందా? పచ్చగా ఉంటుందా? ఒక్కొక్కసారి ఆకాశంలో 7 రంగులు వస్తాయి. ఇంద్రధనుస్సు అని. మరి ఆకాశంలో ఇంద్రధనుస్సు అవి ఉన్నాయా? ఈ రూపం అంతా ఎక్కడిది? భూమి యొక్క రూపాలు అక్కడ ప్రకాశిస్తున్నందువల్ల వేరు చేసే స్వభావము ఆ సమయంలో రాని కారణం చేత ఆకాశం నల్లగా ఉంది, ఎర్రగా ఉంది, ఫలానగా ఉంది, మబ్బుగా ఉంది అని అంటూ ఉంటాం. అట్లాగే స్థూలం యుక్త్యా నిరస్తేవం నభసో నీలతామివ. యుక్తి చేత స్థూల శరీరము, స్థూల శరీరానికి సంబంధించిన వ్యవహారము, దాని చేత దొరికే ఫలమంతా కూడా నిరస్యైవ యుక్త్యా, యుక్తి చేత. నిరస్య అంటే తొలగించి వేసి. ఎట్లాగా? ఆకాశము దేనికి అంటది కాబట్టి, దానిలో ఏ రంగులు లేవు కాబట్టి, స్వచ్ఛమైంది కాబట్టి, భూమి యొక్క
రంగులే అందులో కనిపిస్తున్నాయి, వాస్తవికంగా ఆకాశంలో లేవు అని ఎలాగైతే నిర్ధారణ చేస్తామో అట్లాగే స్థూల శరీరం యొక్క భావనే చైతన్యం పైన ఆధారించేయబడి దాని యందు ప్రయోగింపబడి ఆభాస చేత ఏదైతే ఉందో కనిపిస్తున్నాయి కానీ వాస్తవికంగా శరీరానికి చైతన్యత్వం గాని చైతన్యానికి స్థూలత్వాదులు గాని లేవు అని దేహం సూక్ష్మం నిరాకుర్యాదత స్థూల దేహాన్ని సూక్ష్మ దేహాన్ని రెండింటిని కూడా యుక్తిభి నిరాకుర్యాదు యుక్తి చేత ఈ రెండింటిని తోసివేసి ఆత్మన ఆత్మస్వరూపాన్ని ఏంటిది గ్రహించాలి అన్నారు. యుక్తుల చేత ఏం చేయాలా? ఆకాశంలోని రంగులను తోసివేసినట్టుగానే స్థూల సూక్ష్మ శరీరాన్ని తొలగించి వేసి ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలనే విషయాన్ని చెప్పారు. ఎట్లయితే ఆకాశంలో ఆ విషయాన్ని తెలుసుకున్నామో తెలుసుకున్నందువల్ల వాస్తవికత బోధపడి తదనుగుణంగా మనం వర్తించామో అట్లా ఇక్కడ కూడా స్థూలదేహం యొక్క శరీరము స్వరూపము సూక్ష్మదేహం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని యుక్తి చేత ఏదున్నందువల్ల వీటికి ఉనికి ఉందో ఏది లేనందువల్ల వీటికి ఉనికి లేదో అదే నా యొక్క స్వరూపం ఎప్పుడైతే భావించగలుగుతారో ఎట్లా అది యుక్తి చేత అనుభవం చేత అప్పుడే రాదు. అనుభవం చేత చివరి స్థితి యుక్తి చేత దీన్ని తోసి వేసుకుంటూ పోతూ ఉంటే దాని యందు ఎప్పుడైతే అభిమానం కలుగుతుందో నిరాభిమానంతో చేత దాని యందు ఆసక్తి కూడా పోయి అప్పుడు నీవుగానే ఉంటావు. అప్పుడు అహం బ్రహ్మాస్మని మహావాక్యాన్ని వాక్య బోధకు అవరోధం తొలగిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి కథం సూక్ష్మం దేహం నిరాకుర్యాది ఉచ్యతే, సూక్ష్మదేహాన్ని ఏ విధంగా నిరాకరించాలి? స్థూల దేహాన్ని ఇప్పటి వరకు నిరాకరించాడు కదా ఫలానా ఫలాన్ని, ఇప్పుడు సూక్ష్మదేహాన్ని ఎట్లాగా నిరాకరించాలి అనే విషయాన్ని అడుగుతున్నాడు. దాన్ని ఇప్పుడు చెప్తాడు, రేపు చెప్తాడు. ఇప్పుడు అయితే మీకు ఏది అజీర్ణం అయిపోతే మళ్ళీ వాంతి చేస్తాడు. సూక్ష్మ శరీరము ఎలా ఆత్మ కాదో దాన్ని చెప్తూ ఉన్నాడు. కథం సూక్ష్మదేహం నిరాకుర్యాదితి ఉచ్యతే, స్థూల శరీరాన్ని నిరాకరణ చేసిన తర్వాత ఆత్మ కాదని సూక్ష్మ శరీరాన్ని ఎలా నిరాకరించాలో దాన్ని చెప్పబోతున్నాడు. అహం మమత్వయత్నేచ్ఛానాత్మధర్మాకృషత్వ కర్మత్వేనోపలభ్యత్వాద్ అపాయత్వాచ్చవస్త్రవత్. దీనికి వేరే ఉపమానాలు. అహం మమత్వ యత్నం ఇచ్ఛ ఇవన్నీ కూడా ఆత్మధర్మాలు కావు. అహం అంటే అహంకారము, మమకారము, యత్నము అంటే ప్రయత్నము, ఇచ్ఛ అంటే కోరిక. ఆత్మధర్మా ఇవి ఆత్మధర్మాలు కావు. కృషత్వవత్, కృషత్వం అంటే సన్నగా కావడం. సన్నగా ఎవరవుతారు? లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవుతారు. ఎవరు లావుగా ఉన్నారు? అవుతారేంటి? స్థూల శరీరం లావుగా ఉంటుంది, అందుకొరకే సన్నగా అవుతుంది. మీకు మీరు అన్వయం చేసుకుని నేనేం చేయాలి? లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవుతారంటే స్థూల శరీరం లావుగా ఉంటుంది కాబట్టి సన్నగా అవుతుంది. లావు కావడం సన్నగా అవడం ఆత్మధర్మాలు ఎలాగైతే కావో అట్లాగే అహంకారము, మమకారము, ప్రయత్నము, ఇచ్ఛ నా ఆత్మధర్మా ఆత్మధర్మాలు కావు. ఎందుకు అంటే కర్మత్వేన ఉపలభ్యత్వాదు అపాయత్వాచ్చవస్త్రవతు, విషయం పొందిన విషయత్వం చేత అవి గ్రహింపబడుతున్నాయి అని. అహంకారము విషయత్వం చేత, మమకారము విషయత్వం చేత, ప్రయత్నము, ఇచ్ఛ ఇవంతా కూడా విషయత్వం చేత గ్రహింపబడుతున్నారు. కాబట్టి విషయము విషయి వేరువేరుగా ఉంటారు కానీ ఒకటి అయ్యే అవకాశం ఎలాగైతే లేదో అట్లాగే వస్త్రవత్తు అన్నారు. వస్త్రం ఏం చేస్తారు? వస్త్రాన్ని ఎలాగైతే ఆచ్ఛాదనం స్థూల శరీరానికి, ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరాంతర్గతమై ఆచ్ఛాదమై ఉంటాయి. దేనికి ఆచ్ఛాదన? స్వరూప జ్ఞానానికి ఆచ్ఛాదకరమై ఉంటూ ఉంటాయి. కాబట్టి అందువల్ల ఇవన్నీ కూడా ఆత్మధర్మాలు కావు, అంతఃకరణ ధర్మాలు. అదే సూక్ష్మ శరీరం యొక్క ధర్మాలు అనే విషయాన్ని గుర్తు చేశారు. ఎందుకంటే స్థూలత్వాదులు ఎట్లాగైతే ఆత్మధర్మాలు కావో దీర్ఘత్వం, కుశత్వం, లావుత్వం, ఇంకా పొట్టి, పొడుగు వగైరా ఇవన్నీ వేటి ధర్మాలు? అన్ని స్థూల ధర్మాలే. స్థూల శరీరం యొక్క ధర్మాలే కానీ సూక్ష్మ ఆత్మధర్మాలు ఎట్లాగా కావో అహంకారము, మమకారము, ప్రయత్నము, బుద్ధి, ధర్మము, అధర్మము,
ఇంకా స్వభావము, ఏవేవి లెక్క పెట్టినప్పటికీ సన్నగా కావడం ఇవన్నీ కూడా ఆత్మధర్మాలు కావు. ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం యొక్క ధర్మాలు. అలాగే కర్త దేనికుంటుంది, అందువలకే కర్తృత్వం గాని కర్మత్వం గాని అవి కూడా ఆత్మకు ధర్మాలు కావు. కర్తృత్వం వేరు, కర్మ వేరు. కర్తృత్వం కర్త ఎంత ఉంటుంది, కర్మ విషయమందు ఉంటుంది. అందువలనే కర్తృత్వ ధర్మాలు కావు, కర్మధర్మాలు కావు అనే విషయాన్ని, ఒక వస్త్రం ఎలాగైతే ఒక కాలంలో ఉంటుంది, ఇంకొక కాలంలో ఉండదు. ఉంటుందా? ఎక్కువ లెక్క ఉంటే 4 మాసాలు ఉంటుందేమో, మీకైతే 2 మాసాలే. ఎందుకంటే తీసుకోడే, ఇంకోటి తీసుకోను కదా. పాసాంశ జీర్ణాన్ని యథా విహాయ. వస్త్రం ఎట్లాగైతే ఎప్పుడు ఉండదో, ఈ అహంకార మమకార కర్తృత్వాదులు కూడా ఒకప్పుడుండి ఒకప్పుడు లేకుండా పోయి, ఆత్మధర్మము ఒకప్పుడుండి ఒకప్పుడు పోయేది కాదు, ఎప్పుడు ఉండేది. కాబట్టి ఈ ధర్మాధర్మాలు ఇవన్నీ కూడా ఒకప్పుడుండి ఒకప్పుడు లేకుండా పోయేటివి. కాబట్టి ఆత్మధర్మాలు కావు, అంతఃకరణ ధర్మాలు అనే విషయాన్ని చెప్పారు. అందువల్ల సూక్ష్మ శరీరం కూడా ఆత్మ అయ్యే అవకాశము లేదు. స్థూల శరీరం ఎట్లాగైతే ఆయా ధర్మాలను పురస్కరించుకొని ఆత్మ కాకుండా ఉందో, సూక్ష్మ శరీరం కూడా ఒక రకంగా చెప్పాలంటే అది కూడా అన్న వికారమే కదా. సూక్ష్మ శరీరం ఏంటిది? తత్ర కనియో మనః, అన్నం యొక్క సూక్ష్మ భాగం కనిష్ట భాగం మనస్సు. స్థూల శరీరం అయింది, సూక్ష్మమేమో సూక్ష్మ శరీరం అయింది, మధ్యమేమో మాంస స్థూల శరీరం. సరే, ఇక అధామేమో మలరూపంగా పోయింది కదా. అప్పుడు అంతఃకరణం ఏమైంది? అన్నం యొక్క వికారం. స్థూల శరీరం అన్న వికారమైన కారణం నుంచి ఇది ఎట్లా ఏదో ఆత్మ కాదో, సూక్ష్మ శరీరం కూడా అన్న వికారమైన కారణం చేత ఆత్మ కాదు. వైధర్మే దృష్టాంతం. ఈ రకంగా చెప్పకుంటే దానిలో బాధ కలిగే లేదా విరుద్ధమైన ప్రక్రియ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఆత్మధర్మాలను చెప్పితే బాధ కలుగుతుంది. ఏంటది? నోష్టిమానం దహత్యగ్ని స్వరూపత్వాత్ యథాజ్వలం తథైవాత్మాత్మనో విద్యాదహం నైవా విశేషతః. తూష్ణిమానం దహతి అగ్ని. వేడిగా ఉన్న వస్తువును అగ్ని కాలుస్తుందా? అగ్నిని కాలుస్తుందా? ఎందుకంటే స్వరూపమే కాబట్టి కాల్చే అవకాశం లేదు. వేడిగా ఉన్నది అగ్నే అనుకోండి. ఒక వస్తువు వేడిగా ఉంది, లేదా ఇనుప ముక్కే వేడిగా ఉంది, దాన్ని మళ్ళీ అగ్ని దహించి వేస్తుందా? స్వరూపమే కాబట్టి దహించే అవకాశము అది ఇంకా వృద్ధి పొందుతుందే కానీ దాన్ని లేకుండా దహించడం అంటే అర్థమేమి? దాని నామరూపాలు లేకుండా చేయడమే దహించి వేయడం. అందువల్ల ఉష్ణిమానం నా దహత్యగ్ని. వేడుగా ఉన్న వస్తువును అగ్ని ఎట్లాగైతే దహించి వేయదో, ఎందుకు? స్వరూపత్వాదు, స్వరూపమైన కారణం చేత అన్నారు. ఎవరి యొక్క స్వరూపము? నీ యొక్క స్వరూపము. ఎవరికి వాళ్ళే సంహారం చేయాలని చేయగలుగుతారా? ఎందుకు? తన స్వరూపం కాబట్టి. అలాగే అగ్ని కూడా తన యొక్క స్వరూపమైన అగ్ని ఎట్లాగైతే దహించదో, యథా అజ్జలన్ దహింపజేసే అవకాశం కూడా ఉండదో, అట్లాగే తథైవాత్మనో అవిద్యాదహం నైవా విశేషతః. అట్లాగే ఆత్మ కూడా అహంకారం తనకంటే భిన్నమైనది కానందువల్ల దాన్ని నశింపచేయదు. ఆత్మజ్ఞానము అహంకారాన్ని నశింపచేయదు. ఎందుకంటే అదిగో తన యొక్క స్వరూపం అవుతుంది. అంతఃకరణం యొక్క ధర్మం అని ఒప్పుకోకపోతే ఏమవుతుంది? అహంకారం కూడా ఆత్మ యొక్క స్వరూపం అవుతుంది. కాబట్టి అప్పుడు ఆత్మజ్ఞానంతో పని ఏంటి? ఎందుకు? అహంకారం పోతే కదా నీకు ఆత్మజ్ఞానం కలిగేది. అహంకారము మమకారము ఆత్మ యొక్క స్వభావాలు ధర్మాలు అంటే ఇంకా ఎప్పుడు కూడా మోక్షం అనేది రానే రాదు. అగ్ని, ఇంకొక అగ్ని ఎట్లాగైతే దహింపజేయదో నశింపజేయదో, అట్లాగే అహంకారము మమకారము వగైరా ఆత్మధర్మాలను ఒప్పుకుంటే ఆత్మస్వరూపం కాబట్టి అవి కూడా నశించే అవకాశము ఉండదు. అందువల్ల అహంకారము ప్రయత్నము ఇచ్చా ఇవన్నీ కూడా ఆత్మచేత ఆత్మధర్మాలను ఒప్పుకున్నందువల్ల, ఎట్లాగైతే ఆ ధర్మాలు ఉన్నందువల్ల వాటికి దృశ్యత్వం అనేది వచ్చిందా లేదా? స్థూలము లావు పుట్టి అనుకున్నందువల్ల అది దృశ్యత్వమైంది. నా మనసు బాగలేదు, నా మనసు చికాగ్గా ఉంది, నాకు అహంకారం వచ్చింది అన్నప్పుడు అది కూడా కనిపిస్తుందా లేదా? అప్పుడు కనిపించినందువల్ల అవి ధర్మాలు కలిగి ఉన్నందువల్ల ఎట్లాగైతే వాటికి అనిత్యత్వం వచ్చిందో స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి, అహంకార మమకారాలు కూడా ఆత్మధర్మాలను ఒప్పుకుంటే అది కూడా దృశ్యమవుతుందా లేదా?
దృశ్యమైనందువల్ల అది కూడా అనిత్యం అవుతుందా లేదా? అది కూడా అవుతుంది. అందుకొరకే ఆత్మధర్మాలు అవే అవకాశము లేదు. ఆత్మచేత గ్రహింపబడినందువల్ల అహంకారాలు ఆత్మధర్మాలు కానే కావు అని నిరూపణ చేసి ఇతరులు ఇంకో రకంగా అడుగుతారనే ఉద్దేశం చేసి తనకు తానే ప్రశ్న వేస్తూ పూర్వపక్షాన్ని ఉట్టంకిస్తూ ఏకస్యాత్మనః కర్మకర్తృభావః సర్వదా నోపపద్యతే ఇది శ్రుత్వా మీమాంసక ప్రత్యవతిష్ఠతే. ఒకే అదే ఉంటుంది, కర్త కూడా అవుతుంది. ఒకే ఆత్మకు కర్తృత్వ భావం ఉంటుంది, కర్మభావన కూడా ఉంటుంది అని ఒకవేళ అంటే సర్వదా నోపపద్యతే, అది అయ్యే వీలే లేదు. ఇది శ్రుత్వా మీమాంసక ప్రత్యవతిష్ఠతే. ఈ మాటను విని మీమాంసకుడు అడిగేదానికి ప్రయత్నం చేసిన. ఏ మాటను విని? ఒకే ఆత్మ కర్త అవుతుంది, కర్మ అవుతుంది, నష్టమే ఉంది అందులో అంటే అది కాదు అని అంటే మీమాంసకుడు అడుగుతాడు. ఏమని అంటే అహం ప్రత్యయ గ్రాహ్య గ్రాహక ఆత్మేతి. అహం ప్రత్యయం చేత గ్రహింపబడుతున్నందువల్ల ఆత్మగ్రాహకుడు అని. దేని చేత గ్రహింపబడుతుంది ఆత్మ? అహం ప్రత్యయం అంటే ఏంటి? ప్రత్యయం అంటే ఎన్నిసార్లు చెప్పిన ప్రత్యయం ఎప్పుడు వచ్చినా జ్ఞానం అని అనుకోవాలని. అహం శబ్దవాచ్యానికి జ్ఞానస్వరూపము అంటే దాని ద్వారా బోధింపబడేది ఏంటిది అంటే ఆత్మ. గ్రాహ్య గ్రాహక. గ్రాహ్యము అంటే గ్రహింపబడేది, గ్రాహకము అంటే గ్రహించేది. రెండు పదాలు ఒకే రకంగా ఉన్నప్పటికీ ఒకటేమో గ్రహింపబడేది ఏంటిది? కర్మ. గ్రహించేది ఏంటిది? కర్త. అందువల్ల ఈ రెండు కలిగింది ఆత్మ అని అంటే నష్టమేమి అని అడుగుతున్నారు. గ్రాహ్యం అంటే గ్రహింపబడేది. ఇవన్నీ కూడా మనం గ్రహిస్తున్నాం. లేదు, గ్రహించడం అంటే ఏంటి? చూడడము. చూడడం ఎప్పుడైతే వస్తుందో కర్మ కిందికి వస్తుంది. గ్రాహకం అంటే గ్రహించేవాడు అంటే చూసేవాడు, అప్పుడేమొస్తుంది? కర్తగా వస్తుంది. కాబట్టి ఒకే ఆత్మ కర్మగా ఉంటుంది, కర్తగా ఉంటుంది. వచ్చిన నష్టం ఏమి అంటే ఒకే ఇంట్లో ఉన్న అమ్మగారు ఆమె యజమానురాలు, ఆమె సేవకురాలు అన్నట్టుగా ఉంటుంది. యజమానురాలు అయితే సేవకురాలు కాదు, సేవకురాలు అయితే యజమానురాలు కాదు. ఇతరులను దృష్టిలో పెట్టుకుంటూ ఒకవేళ అవుతుంది కానీ ఇక్కడ ఒకటే కర్మకర్తృత్వ భావము రాదు. ఒకవేళ వస్తే ఏమవుతుంది అంటే తన భుజాల మీద తానే కూర్చున్నాడంట. ఒకడు కూర్చుంటారా? ఎవరైనా ఎంత శక్తివంతులైనప్పటికీ తన భుజాల మీద తానే కూర్చోగలుగుతాడా? కూర్చోవడేమో కర్తృత్వం, భుజాలేమో కర్మైంది. అందువల్ల అది ఎట్లా ఇది సంభవించదో ఒకే ఆత్మకు కర్మత్వము కర్తృత్వము రెండూ కూడా సంభవించే అవకాశము లేదు అని ఈ విధంగా చెప్పబోతాడు. అహం ప్రత్యయ గ్రాహ్య గ్రాహక ఆత్మేతి. అహం ప్రత్యయం చేత గ్రహింపబడుతున్నందువలన ఆత్మగ్రాహకుడు అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది అంటే నా కాదు అని అన్నారు. యత్కర్మ కోహి యోభావో నాసౌ తత్కర్తృకో యతః ఘట ప్రత్యేవ తస్మాన్నాహం స్యాద్ద్రష్టృకర్మకః. యత్కర్మకో హి యోభావో. ఏ జ్ఞానానికి ఏది కర్మగా ఉంటుందో ఆ జ్ఞానము నాకు అది కర్తగా ఉంటుంది. గాని ఏ కర్మకు అంటే కుండ అనే కర్మ ఉంది, కుండను గ్రహించేవాడుగా ఉన్నాడు. కుండ అనే జ్ఞానం దేనికి సంబంధించింది? కుండకు సంబంధించింది కానీ ఇంకో దానికి సంబంధించింది కావు. కాబట్టి గ్రాహకము కుండ అనే జ్ఞానం ద్వారా గ్రహించేవాడు గ్రహిస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధం అవుతుంది కానీ ఇంకో దానికి సంబంధము కాబోదు. ఎట్లాగో అట్లాగే అహం ప్రత్యయము ద్వారా గ్రహింపబడేది అంటే ఆత్మ కర్తగా గలదిగా అవుతుంది. ఆత్మ ఏమవుతుంది? ఇప్పుడు ఇది కుండ అనే అన్నాం అనుకోండి. కుండ అన్నప్పుడు ఆ జ్ఞానానికి అనే జ్ఞానానికి కర్మ ఎవరు? కర్మ కుండ అవుతుంది. ఇది కుండ అనే జ్ఞానానికి కర్మ ఎవరు? కుండ. కర్త ఎవరు? తెలుసుకునేవాడు. అర్థం కావడంలే. ఇది మైకు అనుకున్నప్పుడు ఇది మైకు అనే జ్ఞానానికి కర్మ ఎవరు? మైక్ అవుతుంది. గ్రహించేవాడు కర్త అవుతాడు. అది గ్రహించుకోవాలి పదాలు. అందువల్ల జీవుడు కర్తగా అయిపోయాడప్పుడు. అట్లాగే కుండే కర్తగా కలిగిన అదే కర్మ అదే కర్త అయినట్టుగా మనకు కనిపించడం లేదు. ఇది కుండ అనే జ్ఞానానికి
ఉండే కర్మ కొండే కర్త ఎక్కడైనా మనం చూడగలుగుతున్నామా? ఒకటైతే ఇంకోటి అయ్యే అవకాశం లోకంలో వ్యవహారంలో కూడా కనిపించడం లేదు. అయితే కర్మ అయినా కావాలా, లేకపోతే కర్త అయినా. ఇది కుండ అనే జ్ఞానానికి కుండ ఎట్లా అయితే కర్మే అవుతుందో కర్త కాదో, అలాగే ఇక్కడ కూడా సర్వజ్ఞానాలకు ఏంటి ఎక్కడెక్కడ ఏ జ్ఞానం కలుగుతుందో, ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది గుట్ట, వగైరా వగైరా అనే దగ్గర ఎక్కడెక్కడ మనకి ఏ జ్ఞానం కలుగుతుందో అక్కడ ఆ వస్తువు కర్మగానే ఉంటుంది కానీ కర్తగా ఉండదు. ఎందుకంటే అది జడము. కర్త ఎప్పుడు కూడా చైతన్యమై ఉంటుంది కానీ జడం కాదు. ఇది ఎన్నిసార్లు మనం చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ ఏ జ్ఞానం కలుగుతుందో మనకు అక్కడక్కడంతా కూడా ఒక కర్మగానే ఉంటుంది కానీ కర్తగా ఉండదు. అందువల్ల దానికి భిన్నంగా కర్త వేరుగా ఉంటాడు. గ్రహింపబడే వస్తువుకు భిన్నంగా కర్త వేరుగా ఉంటాడు కానీ అదయ్యే ఉండడు. అదయ్యే ఉండాడంటే కర్మకర్తృత్వం రెండు ఒకే దగ్గర వస్తుంటాయి. ఇది మైకు అన్నప్పుడు మైకును చూసేవాడు వేరుగా ఉన్నాడు కానీ మైక్ అయ్యే ఉండలేదు. మైక్ ఏమో కర్మ అయింది, గ్రహించేవాడు కర్త అయ్యాడు. రెండు ఇంకా ఎక్కడికి మనం పోయినప్పటికీ ఏ జ్ఞానం అయినప్పటికీ కర్మ వేరుగా ఉంటుంది, కర్త వేరుగా ఉంటాడు. రెండు ఒకే దగ్గర చూసేది మనకి ఎక్కడ కూడా లోక వ్యవహారంలో కనిపించలేదు. అందువల్ల ఆ ప్రకారం అహం అనే జ్ఞానానికి కూడా కర్మకర్తలు వేరుగా ఉండవలసింది అయి ఉంటుంది. కానీ అహం అనే జ్ఞానానికి ఇప్పుడు కర్త ఎవరు, కర్మ ఎవరు? అహం అనే జ్ఞానం ఇది కలిగింది కదా. అహం అనే జ్ఞానానికి ఇక్కడ కర్త ఒకటి వేరుగా ఉంటుంది, కర్మ ఒకటి వేరుగా ఉండవలసిందే. కానీ కర్తే కర్మ అనే అవకాశము లేదు. అహం అనే జ్ఞానానికి ఆత్మకర్త కాడు. జ్ఞానానికి ఎవరు కర్త అవుతారు? అహమని ఎవరిని అంటున్నాడు? జీవుడు. అంతఃకరణ ఉన్నందువల్ల అహం అనే స్వభావం వచ్చింది. అహంకారం మరికి ఆత్మక అంతఃకరణానిక